నాంపల్లి కోర్టు నుంచి అల్లు అర్జున్ ని చంచల్గూడ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఆల్రెడీ అల్లు అర్జున్ ని 3 ప్రత్యేక వాహనాలతో పోలీస్ వాహనాలతో ఆల్రెడీ అల్లు అర్జున్ ని నాంపల్లి కోర్టు నుంచి చంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు. సో మన విజువల్స్ ని కూడా మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున నాంపల్లి కోర్టు దగ్గర అల్లు అర్జున్ అభిమానులు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా అల్లు అర్జున్ ని చూసేందుకు వాళ్ళంతా కూడా ఎగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున పోలీసులంతా కూడా ఆ రూట్ క్లియర్ చేస్తున్నారు. ఎందుకంటే మనం ఇది శుక్రవారం. సో ఇవాళ కనుక మనం చూస్తే నమాజ్ ఈ సమయానికి నమాజులు జరుగుతాయి ఓల్డ్ సిటీలో. చంచల్గూడ జైలు కూడా ఓల్డ్ సిటీలో ఉంది. సో ఎక్కడ కూడా ఒక చెదురుమదురు సంఘటనలు కానీ లేదా ఎట్లాంటి ప్రమాదం కూడా అంటే ఎక్కడక్కడ ఎట్లాంటి హింసాత్మక సంఘటనలు కూడా జరగకుండా ఘర్షణలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. సో పెద్ద ఎత్తున పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా ఏది నాంపల్లి కోర్టు నుంచి చంచల్గూడ జైలు వరకు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అల్లు అర్జున్ ని నాంపల్లి కోర్టు నుంచి చంచల్గూడ జైలుకు తరలించేటువంటి మార్గం అంతా కూడా పూర్తిగా పోలీసుల వలయంలో ఉంది. సో ఎక్కడ కూడా ఎలాంటి ఘర్షణలకు చోటు లేకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. సో మనం చూడొచ్చు విజువల్స్ లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ మీద మన ఎక్స్క్లూజివ్ గా అల్లు అర్జున్ ని తరలిస్తున్నటువంటి ఇన్నోవా పోలీస్ వాహనాన్ని చూడొచ్చు. సో పూర్తిగా పోలీసులంతా కూడా అక్కడ మోహరించినటువంటి పరిస్థితి ఉంది. సో అల్లు అర్జున్ కి సంబంధించి ఇంకా హైకోర్టులో క్వాష్ పిటిషన్ సంబంధించినటువంటి తీర్పు రాకముంది. रिमांड खाली रिमांड दिया रिमांड रिमांड रिमांड